ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు సంబంధించి మరో 3 శుభవార్తలు అయితే వచ్చేసినాయి. ముఖ్యంగా 76 ఏళ్లలోపు చెల్లింపు అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఒక లైన్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా కూడా రిటైర్ అయిపోయిన ఉద్యోగులందరికీ కూడా అంటే పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల వచ్చే పెన్షన్ ఒక్కటే ముఖ్యమైన ఆదాయ వనరు కింద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఆర్థిక అత్యవసరం కానీ లేదా వైద్య ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు ఏమొచ్చినా కూడా ఎలాగని చెప్పి చాలామంది అయితే ఆందోళన పడుతూ ఉంటారు. ఈ ఆందోళన ఎక్కువగా పెన్షన్దారులకు వయసు పైబడిన వరకు ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా ఖర్చులకు సరిపడా డబ్బులు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరిని అడగాలో తెలీదు, ఎక్కువ శాతం వడ్డీలు కూడా ఉంటూ ఉంటాయి. ఇటువంటి తరుణంలో మీరు కనుక పింఛన్దారులు అయితే కనుక ఈజీగా బ్యాంక్ నుంచి అయితే లోన్ పొందవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, అలాగే మరొక బ్యాంక్ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు అయితే కనుక ఈ తరహా రుణాలను అయితే అందిస్తున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా ఎస్బీఐ పెన్షన్ లోన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే రక్షణ శాఖ నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులతో పాటు ఫ్యామిలీ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అయితే పెన్షన్ లోన్ అయితే అందిస్తుంది. కుటుంబ అవసరాల నిమిత్తం కానీ ఈ రుణాన్ని అయితే తీసుకోవచ్చు, లేదా వైద్య నిమిత్తం కానీ వైద్య ఖర్చుల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తం, లేదా ఏదైనా టూర్లు వెళ్ళాలన్నా పర్యటనల ఖర్చుల కోసమైనా మీ పెన్షన్ నుంచి లోన్ ఇవ్వాలని ఎస్బీఐకి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వాటన్నిటికీ కూడా ఎస్బీఐ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పై కారణాల ద్వారా సులభంగా దీన్ని అయితే మంజూరు చేస్తారు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ అయితే ఉంది. మీరు ఈ పెన్షన్ లోన్ అప్లై చేసుకునే వాళ్ళు 76 ఏళ్ల లోపు పెన్షన్దారులకు మాత్రమే ఈ రుణం అయితే ఇస్తారు. 76 ఏళ్ళు దాటితే ఈ లోన్ అయితే ఎవరు. ప్రతి నెల కూడా ఎస్బీఐ బ్యాంకు ఖాతా ద్వారా పింఛన్ తీసుకునే వారికి మాత్రమే ఎస్బీఐలో అప్లై చేసుకోవచ్చు. అంటే మీ పెన్షన్ అకౌంట్ ఎస్బీఐలో ఉన్నట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే మీరు ఈ యొక్క లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రూల్ అయితే అప్లై అవుతుంది. మీరు లోన్ మొత్తం క్లియర్ చేసేదాకా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎస్బీఐ నుంచి వేరే బ్యాంకుకి తిరిగి బదిలీ చేయకూడదు. అలా మేము చేయమని చెప్పేసి మీరైతే ఎస్బీఐకి రాసివ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా పింఛన్దారుడు కుటుంబంలో ఎవరైనా ఒకరు షూరిటీ సంతకం పెడితే సరిపోతుంది, లేదంటే ఎవరైనా ఒక థర్డ్ పార్టీ గ్యారంటీ ఇచ్చినా సరిపోతుంది. లోన్ అయితే ఈజీగా ఇస్తారు. ఇక అలాగే రక్షణ రంగంలో పనిచేసిన వాళ్ళు అంటే భారత సాయుధ, పారామిలిటరీ, కోస్ట్ గార్డు దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ ఇలా సేవలు అందించి పదవి విరమణ పొందిన వారు కూడా ఈ లోన్ అయితే తీసుకోవచ్చు. పెన్షన్ లోన్ కోసం ఎస్బీఐకి అప్లై చేసుకోవచ్చు. 76 ఏళ్ళలోపు అర్హులు. పెన్షన్ పొందే ఉద్యోగి కనుక చనిపోతే అతడి కుటుంబంలో ఎవరికైనా ఫ్యామిలీ పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, అలా ఫ్యామిలీ పెన్షన్ పొందే వాళ్ళు కూడా పెన్షన్కి అర్హులే, ఈ లోన్కి అయితే అర్హులే పెట్టుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఈ లోన్ అయితే ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం పెన్షన్ రుణాన్ని అయితే అందిస్తుంది. పింఛన్దారులు, ఫ్యామిలీ పింఛన్దారులకు ఇందుకు అర్హులు. ఈ బ్యాంకు ద్వారా ప్రతి నెల పెన్షన్ అందుకునేవారు రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వద్ద ఖాతా కలిగిన ప్రతి పెన్షన్దారుడికి ట్రాక్ రికార్డ్ ఆధారంగా లోన్ అయితే ఇస్తుంది. దీనికి ఎటువంటి షూరిటీలు అయితే అడగదు బ్యాంక్ ఆఫ్ బరోడా. కేవలం మీ అకౌంట్ ట్రాక్ రికార్డ్ అది చెక్ చేసి మీ ఖాతా నిర్వహణ ఎలా ఉంది, అంతా బాగుందంటే మీకు వెంటనే లోన్ అయితే శాంక్షన్ చేస్తుంది. మళ్ళీ తిరిగి మీరు ఎలా కట్టాల్సి ఉంటుంది, ఎవరు ఏ ఏజ్ వాళ్ళు ఎంతలో కట్టాలి అంటే పెన్షన్ లోన్ తీసుకున్నవారు దాన్ని తిరిగి చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు అయితే అనుసరించాల్సి ఉంది. 70 ఏళ్లలోపు పెన్షన్దారుల రుణాన్ని గరిష్టంగా 60 నెలల్లో కంటే 5 ఏళ్లలోపు తిరిగి మీరు కట్టేయాలి. ఒకవేళ 70 ఏళ్ళు పైబడి రుణం తీసుకుంటే 36 నెలలు అంటే 3 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. ప్రతి నెల కూడా ఈఎంఐ రూపంలో మీ పెన్షన్ నుంచి కట్ అవుతుంది. ప్రతి నెల వచ్చే పెన్షన్లో 60% మించకుండా ఈఎంఐని అయితే నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉంటే లోన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా కొన్ని ప్రముఖ బ్యాంకులు అయితే సులభంగా లోన్లు ఇస్తున్నాయి.